వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కిన్నెరా గ్రాండ్లో 4th ఫ్లోర్ నుండి 1st ఫ్లోర్లోకి లిఫ్ట్ పడిపోయింది. దీంతో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించారు. నాగోల్ కిన్నెరా గ్రాండ్ హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి. ఓలేటి శ్రీనివాస్, ఈ నాగోల్లోని కిన్నెరా గ్రాండ్ హోటల్లో ఒక లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఈ విషయం ఆదివారం రాత్రి ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఆదివారం నాడు నాగోల్ కిన్నెరా గ్రాండ్ హోటల్లో ఓ ఫంక్షన్ కి హాజరైన బంధువులు లిఫ్ట్ లో దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా 4వ అంతస్తు నుంచి లిఫ్ట్ దిగి కింద పడిపోయింది. ఇందులో దాదాపు 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన మిగతా బంధువులు, ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ వారందరినీ కూడా స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ 6 మందికి కూడా కాళ్ళు విరిగిపోవడంతో తీవ్రంగా గాయపడి నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి తెలిసింది. అయితే విషయం తెలుసుకున్న తర్వాత నాగోల్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. బాధితులు ఇచ్చిన వివరణ అంటే స్టేట్మెంట్ రికార్డ్ మేరకు ఈ కిన్నెరా గ్రాండ్ హోటల్ మేనేజ్మెంట్ పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది కృష్ణ? ప్రస్తుతానికి 6గురు కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. కొంతమందికి చేతులు, కాళ్ళు, మరి కొంతమందికి వెన్నుపూస కూడా ఇబ్బంది అంటే డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. మరి కొంతమందికి కాళ్ళు విరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. వీరు కోలుకోవాలంటే దాదాపు 3 నుంచి 4 నెలల పాటు పట్టే అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు చెప్పడం జరుగుతుంది. అయితే బాధితులకు అండగా ఉంటామని మేనేజ్మెంట్ చెప్తున్నప్పటికీ కూడా లిఫ్ట్ ప్రమాదం వ్యవహారంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దానికి సరైన మరమ్మతులు లేకపోవడం వల్లనే ఆ లిఫ్ట్ తెగిపోయిందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి మేనేజ్మెంట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే ఈ నిర్లక్ష్యానికి కారణమైన మేనేజ్మెంట్ ను కూడా అరెస్ట్ చేస్తామని నాగోల్ పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ. అట్లా తీస్తే ఫోన్ గుంజుకుంటారు. అందరికి ఒకేసారి